నమస్తే, నేను మల్లేష్ నా 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఇప్పుడు రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళు కూడా అధికార పార్టీని గెలిపిస్తే అభివృద్ధి అవుతుందని చెప్పుకొని తిరుగుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ఏం చేసిరో చెప్పి ఇక ముందు ఏం చేస్తున్నామో చెప్పాలి. ఈ 2 సంవత్సరాల నుంచి కనీసం రామాయంపేటకు రావడానికి కూడా టైం లేదు ఎమ్మెల్యే. ఇప్పుడు ఎలక్షన్లు రాగానే తిరుగుతూ అధికార పార్టీని గెలిపిస్తే అభివృద్ధి అవుతుందని చెప్తుండ్రు. మరి ఇన్ని రోజులు ఎందుకు అభివృద్ధి చేయలే? 2 సంవత్సరాల కింద మీరు వచ్చినప్పుడు ఎట్లున్నాయో గల్లీలు ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాయి, ఉన్న గల్లీలు కూడా అన్నీ. ఇప్పుడు వచ్చి అభివృద్ధి చేస్తారంటే నమ్మే పరిస్థితి లేదు. చైర్మన్ అభ్యర్థి అయిన రాసేటు కూడా ఎక్కడ పోయినా నా సొంత స్థలం ఉంది, నేను అది ఎంత పచ్చి అబద్ధమో అందరూ గుర్తించాలి. ఎందుకంటే ఆయన గతంలో కూడా కౌన్సిలర్గా ఉన్నాడు. ఎంతమంది గంట కట్టిస్తాడు? 4వ వార్డులకు పోయి అదే మాట చెప్తుండు, 9వ వాళ్ళు అదే మాట చెప్తుండు, 1వ వాళ్ళు అదే మాట చెప్తుండు, 7వ వాళ్ళు అదే మాట చెప్తుండు. మీ దగ్గర ఏమన్నా ఇల్లు కట్టించే కంపెనీ ఏమన్నా పెద్ద కంపెనీ ఉందా? లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయా అనేది ప్రజలు కూడా ఆలోచించాలి. అట్లనే అభివృద్ధి చేస్తామని వచ్చే నాయకులందరూ కూడా గతంలో కౌన్సిలర్లు ఉన్నోళ్ళు ఇప్పుడు వాళ్ళతోటే ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మరి ఎందుకు చేయించలేదు ఎమ్మెల్యేతోటి? ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తా అభివృద్ధి చేస్తానంటున్నాను. కనీసం ఎమ్మెల్యే ఎప్పుడైనా వస్తే 1 నిమిషం మాట్లాడినా, 1 నిమిషం కంటే ఎక్కువ మాట్లాడినా సందర్భం ఒక్కడంటే ఒక్కటి ఉండదు. 1 నిమిషంలోనే స్పీచ్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతుంది. ఏదైనా ప్రోగ్రాంకి వస్తే ఏం చేసినాం మనము, ఏం చేస్తాం మనము చెప్పాలి. ఎమ్మెల్యే అక్కడ చేసింది ఏం లేదు, చేసేది ఏం లేదు. కాబట్టి ఏ మీటింగ్కి వచ్చినా 1-2 వాక్యాలతో కంప్లీట్ చేస్తాడు. అది కూడా ఆ మీటింగ్ కూడా ఎప్పుడో లేదు. ఏ ప్రోగ్రాం ఉన్నా రామాయంపేట అధికారిక కార్యక్రమాలు మినహాయించి మిగతా అన్ని ప్రోగ్రాంలకు మన్నపల్లి హనుమంతరావు గారు వస్తారు, రోహిత్ రావు గారు రావట్లేదు. ఇది కూడా ప్రజలు గమనించాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెప్తే ఎమ్మెల్యే ఈసారి నుంచి ప్రతిసారి రామాయంపేట వస్తూ సమస్యలను ప్రత్యక్షంగా చూసి పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి రామాయంపేట పట్టణ ప్రజలతో పాటు 9వ వార్డు ప్రజలు కూడా కారు గుర్తు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థితో గెలిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కేసీఆర్ నడుచుకుంటారండి మెల్ల అందరూ వస్తారు.